హాయ్ ఆల్ ఉగాది వచ్చేస్తుంది కదా! బొబ్బట్లు ఎలా చేయాలో చాలా ఈజీగా చూపిచ్చేస్తాను. ముందుగా ఒక కప్పు శనగపప్పుని నైట్ అంతా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ శనగపప్పుకి సరిపడా వాటర్ వేసుకొని, అవి మునిగే వరకు అందులో కొంచెం పసుపు వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు ఉడికేలోపు మనం పిండి కలిపేసుకుందాము. ఒక కప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్, అలాగే ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఇప్పుడు పప్పు ఉడికింది కదా! దీంట్లోకి ఒక కప్పు పప్పుకి 1:30 కప్పు బెల్లం వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోండి. దీంట్లో సోంపు అలాగే ఇలాచీని దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సోంపు మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇది దగ్గర పడి ఇలా ఉండలు చుట్టేలాగా వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పుని. చల్లారిన తర్వాత మైదా పిండి తీసుకున్నాం కదా! దీన్ని లోపలికి పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక పాలిథీన్ కవర్ లోపల దీన్ని మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసేసుకోండి. చేతికి అతుక్కోకుండా చాలా ఈజీగా చేయొచ్చు. మీరు కావాలంటే మొత్తం మైదా పిండి అయినా తీసుకోవచ్చు. లేదా హాఫ్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి 2 కలిపి వేసుకొనైనా చేయొచ్చు. లేదా కంప్లీట్‌గా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ మైదా పిండితో చేసినంత పలుచగా రావు. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి.